హాయ్ అండి. ఈరోజైతే సూర్యాపేట ఏ టు జెడ్ షాప్‌కైతే వెళ్ళామండి మేము ఈరోజు. నేను అట్లా కంటి హాస్పిటల్‌కి గూడా వెళ్ళానండి. కళ్ళైతే చూయించుకొని వచ్చిన. నాకు సోమవారం రోజు పెడిసి ఇస్తా అని జెప్పిర్రు. అలాగే కొద్దిగా ఏం కాదండి, చాలా భారీగానే చేసినాం షాపింగు. ఈ ఫ్లవర్స్ అండి. కానీ మస్తు కాస్ట్ ఉందండి. ఇదైతే 5 పడ్డది. ఇదైతే ఒక్కటి 400. ఇదైతే నాకు చాలా ఇష్టమని ఇదైతే 600 పడ్డదండి ఇదైతే. ఇది నిలబడతలే గానీ దీన్ని ట్రై చేయాలి. తర్వాత ఏమన్నా చేయాలిగ. మా మమ్మీ కోసం అయితే ఇందులో టీవీ అన్నా వేడి నీళ్ళన్నా పోసుకోవడానికి మిలాన్‌దండి మంచిది. మనకు హాట్ వాటర్ పోసుకోవడానికి. ఈ కప్స్ అయితే 6 తీసుకున్నామండి. ఇవైతే 800 పడ్డాయి. మా చెల్లె 3 ఉంచుకొని మాకైతే 3 ఇచ్చిందండి. ఇది కూడా అండి ఇది బాగుంది. పప్పు టమాటా, పప్పు పాలకూర వేసి మనం ఈ డిష్‌లో వేసుకుంటే ఇది 300 పడిందండి. ఇది ఇది కూడా చాలా బాగుందండి. ఇవైతే కూర ఊడ్చి పెట్టుకోవడానికైతే మంచిగా ఉన్నాయండి. చాలా మందంగా ఉన్నాయి, బాగున్నాయి. ఇక నాకైతే ఇవి చక్కగా మా మమ్మీకి తెమ్మని ఎప్పటినుంచో చెప్తున్నా కానీ తేవట్లేదు. నేనే ఈరోజు వెళ్ళైతే తెచ్చుకున్నా. ఇక అలాగే పచ్చళ్ళ కోసం అయితే ఇక చిన్న చిన్న స్పూన్లు కూడా ఇవి కూడా స్టీల్ వేయకుంటే ఇవైతే వేద్దామని ఇవి తెచ్చుకున్నా. ఇదైతే ఇడ్లీ తీయడానికి అండి, మంచిగా ఇడ్లీ దీంతో తీసుకోవడానికి ఇది కూడా తెచ్చుకున్నా. తర్వాత దీంతో గుంట పొంగనాలు వేసుకోవడానికి ఇది ఒక గుంట గిన్నె తెచ్చుకున్నా. ఆ నిమ్మకాయ పులిహోర చేసేటప్పుడు నిమ్మకాయ కోసం ఇది ఒకటి తెచ్చుకున్నాండి. అలాగే స్పూన్లు కూడా పట్టుకొచ్చిందండి. బటర్ క్లిప్లు అయితే పోయిన పల్లా పట్టుకొస్తుందండి. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్ చేయరు. ఆఖరికి అంటే ఒక షింకు బ్రష్ కూడా కొనుక్కొచ్చిండండి, మంచిగా షింకు లోపల తోముకోవడానికి. వీడియో నచ్చితే లైక్ చేయరు, ప్లీజ్ సబ్స్క్రైబ్.